ఆ తర్వాత వీడంటాడు నేను మనిషిని అంటాడు. అరే నీ జాతి, నీ స్పీసెస్ ఏదని అడుగుతలేను నేను, నువ్వు ఎవరు అని అడుగుతున్నా అంటాడు ఆయన. దానికి వాడు ఇక సైలెంట్ అయిపోతాడు. ఆ సైలెన్స్లో ఉన్నప్పుడు రుద్రుడు చెప్తాడు దాంతోటి, నువ్వు నీ రిలేషన్ కాదు, నీ నీ హ్యూమన్ స్పీసెస్ నువ్వు ఏదో చెప్తున్నావు అది నువ్వు కాదు, తర్వాత నీ జాబు ఏదైతే టైటిల్ నువ్వు పెట్టుకుంటున్నావో ఈ లేబుల్స్, నీ పేరు కూడా చెప్తున్నావు నువ్వు, ఆ పేరు కూడా బయట నుంచి నీకు ఇచ్చిందే అది నువ్వు కాదు. అంటే వాని చదువు వాడు కాదు, వాని ఉద్యోగము వాడు కాడు, లేకపోతే వాని రిలేషను వాడు కాదు, వాని అందము వాడు కాదు, వాని సంపద వాడు కాదు, వాడు ఎవడు? వాటన్నిటిని తొలగించిన తర్వాత ఏదైతే మిగిలి ఉంటుందో అదే వాడు. అంటే లోపల ఉన్నటువంటి ఆ సైలెన్స్, ఆ ట్రూత్ అనేదే వాడు. బయట చాలామంది నేను చూస్తుంటా కదా, వాళ్ళ లోపల ఉన్న వెల్త్ని పూరించుకోవడానికి కొత్త కొత్త కార్లు కొంటుంటారు, మళ్ళీ కొత్త మొబైల్స్ కొంటుంటారు, ఇల్లు కొంటుంటారు. ఆయనకి ఏం చేయాలో తెలియదు, డబ్బులు ఉన్నాయి, టైం ఉంది. అంతర్యాత్ర చేయాలంటే దానికి గట్స్ కావాలి, కాబట్టి అది చేసేంత ధైర్యం ఉండదు. వర్ధమాన మహావీరుడు ఏమంటాడంటే సత్యాన్వేషణ సింహాలు మాత్రమే చేయగలుగుతాయి, గుంటనక్కలు చేయలేవు అని చెప్తాడు ఒక దగ్గర ఆయన. అంత పిరికి పందులు, బయటికి చూడడానికే రుబాబు డాబు కనిపిస్తుంది, వెనక 100 మందిని 10 మందిని వేసుకొని తిరుగుతారు. ఒంటరి ఉండడానికి ఉచ్చబడిపోతుంది వీళ్ళకు. ఒంటరిగా 5 నిమిషాలు కూడా ఉండలేరు, ఎప్పుడు ఎవడో కూడా ఉండాలి పక్కన, ఏ పని చేసినా గ్రూప్గా చేస్తుంటారు. సైలెన్స్లో ఎవడు ఉండగలుగుతాడు? వాడు కరేజియస్ పర్సన్, వానితో వాడు అన్ని రకాలుగా సయోధ్య కుదిరింది అన్నోడే ఉండగలుగుతాడు ఒంటరిగా. అంటే ఇదంతా ఏంటిది అని అంటే, మనము మన లోపల ఉన్న వెల్త్ని పూరించుకోవడానికి బాహ్యమైన టైటిల్స్ని కానీ, అధికారాన్ని కానీ, లేదనంటే రిలేషన్స్ని కానీ, మనకున్న మిగతా అన్నిటిని చూపిస్తాం. మన ఇంటర్నల్గా మనం ఏందనేది మాత్రం మనం చూసుకోం. అది అందరూ దాన్ని ఏదో రోజు ఎన్కౌంటర్ చేయాల్సిందే. దాని గురించి ఇప్పటి నుంచి ఆలోచించడం ప్రారంభించాలి.